ఏంటి మీలో ఇంత గ్రేట్ డాన్సర్ ఉన్నాడా? ఏం లేదండి అక్కడ. మొత్తం వెన్యూ మొత్తం ఒకటే ఏక కంఠంతో అరుస్తుంది. దయచేసి అందరూ కార్నర్ చేశారు ఏదో. ఒకసారి పాట పెట్టొచ్చు కదా మరి మీరు. కాదు నేను కాదండి, అంటే యాక్చువల్గా నేను చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు బాగా డాన్స్ చేస్తారు. అది మా ప్రొడ్యూసర్ గారు మీ అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి కాబట్టి టాలెంట్ ఒకసారి చూపిద్దాం అందరికి. నేను రాధామోహన్ గారిలో సింగర్ ని కూడా చూసాం మీ ఇంటర్వ్యూలో. డాన్సర్ కూడా ఆయన. నో హీ పెయిడ్ నో. నేను ఎక్కువగా ఆయన్ని పాపం ఇచ్చేయదలుచుకోలేదు, ఆయన ఇష్టం, డిపెండ్స్ ఆన్ హిమ్. కానీ మీరు మాత్రం స్టెప్ వేయాల్సిందే. మనోజ్ గారు కూడా అక్కడ నుంచి లేచి మరీ వేయాలన్నారు. ఇంకా అన్న నేను స్టెప్ వేస్తే ఇంక ఎవరు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తాను ప్లీజ్ అన్న. స్వాయి బ్రో మీరంటే చెప్పండి బ్రో. మీకు కావాలంటే మేము అప్పటికప్పుడు మీకు కావాలంటే మేము హీరోయిన్కేరా హీరోయిన్ డైరెక్టర్తో చేయరా డాన్స్ చేస్తానంటున్నారు ఆవిడ. సాయి గారు వచ్చింది ట్రై చేద్దాం. సాయి గారు వచ్చి ఒక స్టెప్ ట్రై చేద్దాం. సాయి గారు వచ్చిన తర్వాత. అవునా? అప్పుడు చేద్దాం. సపోర్ట్ కావాలి కదా నాకు, హీరో సపోర్ట్ ఉంటే కొంచెం ఏదో. ఓకే ఓకే సూపర్ డన్. అయితే ఒక పని చేద్దాం, ఆ సపోర్ట్కి పిలిచేద్దాం ఈ స్పీచ్ అయిపోగానే. స్పీచ్ అయిపోయిన తర్వాత మనోజ్ అన్న, రోహిత్ గారు, సాయి గారు అందరితో కలిపి నేను కూడా సరదా చిన్న స్టెప్ చేస్తాను. మామూలుగా ఉండదు అయితే, మాట్లాడండి మీరు. ఓకే థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు నాకు అసలుకి. ఇందాకే 1 hour బ్యాక్ ఎప్పుడో నేను మన మూర్తి గారి ట్వీట్ చూశాను. అక్కడే మా సినిమా, మా టీజర్ బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ మూర్తి గారు. ఇదే మా సినిమా సంబంధించి మీ ఫస్ట్ ట్వీట్ అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ నాకు ఈ సినిమా అవకాశం రావడానికి కారణం మా నెక్కండి శ్రీధర్ గారు ఒకరోజు పిలిచి సినిమా ఇలా చేద్దాం ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు, సార్ ముగ్గురితో మనం చేసి మనం అనుకుంటే ఇంక రిలీజ్ చేయగలం ఏంటో చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎక్కడ నాకు ఆ టెన్షన్ ఇవ్వకుండా నాకు మనోజ్ అన్న కానీ, రోహిత్ గారు కానీ, సాయి బ్రో కానీ చాలా సపోర్ట్ చేశారు. ఒక సొంత బ్రదర్లా ట్రీట్ చేసి నన్ను అసలు. అంటే నేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశా. అంటే ముగ్గురు కాంబినేషన్ షాట్ తీయడం కోసం కూడా ఎవరో ఒకరు కొంచెం వెయిట్ చేయించాల్సి వచ్చేది. ఒక కాంబినేషన్ షాట్ తర్వాత మళ్ళీ మిగతా షాట్ తీయడానికి. అలా ఒకరోజు నైట్ అంతా సాయి గారిని కూర్చోబెట్టా, ఒకరోజు నైట్ అంతా రోహిత్ గారిని కూర్చోబెట్టి 2 days రోహిత్ గారిని అయితే, మనోజ్ అన్న అయితే చెప్పలేము అసలు ఎన్ని రోజులు ఖాళీ వాళ్ళు కూర్చోబెట్టాను. అసలు ఏ రోజు ఏం మాట్లాడకుండా నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం కారణమైన మీ అందరికీ ఇంకా కొత్త పేరు పెట్టుకోవాలి శ్రీచరణ్ కూడా. చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఓ వెన్నెల సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ రాబోయే 2 పాటలు కూడా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతాయి. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకర్లి గారు, డార్లింగ్ ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటిది కాదు, నేను ఎప్పటి నుంచి అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ డైరెక్టర్ అప్పటి నుంచి అలాగే కలిసి ట్రావెల్ అవుతున్నాం. నా 2 సినిమాలు కూడా చేశారు. ఈ సినిమాకి తప్పకుండా బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడు, ఓకేనా? అంటే చాలా తక్కువ టైంలో సెట్ చేసి వచ్చినా కానీ మాకు కొంచెం క్లైమేట్ డిస్టర్బ్ చేసి వెంటనే లైవ్ లొకేషన్ సెట్గా రావాలనుకున్నా కానీ అస్సలు నాకు ఎక్కడ నా అనుకున్న షెడ్యూల్స్ ఎక్కడ నాకు బ్రేక్ అవ్వకుండా తను చాలా ఫాస్ట్గా టెంపుల్ సెట్ చేసి ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు సపోర్ట్ చేస్తుంటాడు మా డార్లింగ్ బ్రహ్మ. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే మా పోస్టర్ డిజైనర్ సుధీర్ అండ్ మా స్క్రిప్టోగ్రాఫర్ ప్రశాంత్ అండ్ మా సాయి గారు, అందరు నా టీం. అంటే ఎప్పుడు చెప్పుకుంటా మా టీం గురించి చెప్పుకుంటూనే ఉంటుంది. అలాగా అందరూ ఇంకా నా టార్చర్ అంతా అందరూ ఇంకా ప్రెజర్ తీసుకుంటూ నాకేదో మంచి అవుట్పుట్ ఇస్తున్నందుకు అందుకు థ్యాంక్ యూ. చూద్దాం ఇంకా ఎన్నో నా టార్చర్ తట్టుకోగలరు అందరూ. అండ్ వెన్నెల సాంగ్ రాసిన వాళ్ళ లిరిసిస్ట్ తిరుపతి, చూడడానికి అలా చిన్నగా ఉండాలి కానీ కొంచెం కొత్త రేట్లు అనిపిస్తారు కానీ చాలా అర్థవంతంగా చాలా సింపుల్ వాళ్ళతో చాలా బాగా రాశాడు పాట. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ మా రాధామోహన్ గారు అండి. రాధామోహన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. బడ్జెట్ విషయంలో కానీ ఏ విషయంలో ఏ రోజు ఒక్క రోజు కూడా అసలు ఎప్పుడు వెనకాలదు ఆయన ఒకరోజు షూటింగ్ పెరిగిన అడగారు కానీ ఏదైనా ఒక 10,000 రూపీస్ సంబంధించింది ఏదైనా ఒక ఎక్స్ట్రా చెప్పామనుకోండి, ఇది ఎందుకండి, ఇది వేస్ట్, ఇది కట్ చేయండి అంటారు. ఒక 40 లక్షలు పెరుగుతుంది ఒక రోజు డే పెరిగిన అడగరు ఆయన. ఎందుకంటే క్వాలిటీ కోసం అంత ఆలోచిస్తారు ఆయన. చిన్న ఖర్చులు కంట్రోల్లో ఉంటుంది తప్ప పెద్ద వాటి గురించి కానీ ఒక స్క్రీన్ గ్రాండీర్ గురించి కానీ అసలు ఏ రోజు ఆలోచించకుండా సినిమాని
చాలా గ్రాండ్గా తీసి అందరి ముందు మీరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అండ్ లవ్ యూ సార్. మీరు కాబట్టి ఈ సినిమా కొంచెం ఖర్చు పెట్టారు. మీరు ఎప్పుడు నేను మర్చిపోరు. థ్యాంక్ యూ. వస్తున్నాను, నాకు ఎందుకో భయంగా ఉంది అందరి ముందు మాట్లాడడానికి. అండ్ మా డిఓపి హరి గారు అండి, యాక్చువల్గా మేము నాంది నుంచి చేద్దాం అనుకుంటున్నాం కాంబినేషన్లో కలిసి. 2 సినిమాలు కుదరలేదు, ఈ సినిమా అంతా కలిసి చేయడం జరిగింది. ఆయన బాంబేలో కొంచెం వేరే పర్సనల్ వర్క్లో రాలేకపోయారు. ఆల్మోస్ట్ సినిమా డిఏ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. ఆయన ఫోటోగ్రఫీ డెఫినెట్గా సినిమాకి చాలా ప్లస్ అండి. ఆయన అసలు యాక్చువల్గా ఎక్కువ ఏం మాట్లాడరు, ఆయన వర్క్ అంతా మొత్తం ఆన్ స్క్రీన్ చూపిస్తారు. ఆయన వర్క్ మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. టీజర్లో ఉన్నంత గ్రాండీర్ కనపడింది, మీకు తెలుస్తుంది కదా. అలాగే మా శ్రీచు టీమ్కి కూడా అనంత్ అండ్ జాయ్ అండ్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి సాంగ్స్ విషయంలో కానీ రికార్డింగ్ విషయంలో కానీ కొంచెం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటాను. నైట్లు శ్రీచర్ నన్ను టార్చర్ పెడతాను, నేను వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటాను. అందుకని వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పేంటి, నిజం అందరికీ తెలియాలి, అందరికీ తెలుస్తుంది నీ గురించి. నేను మా ఎడిటర్ చోటకే ప్రసాద్ తను కొంచెం బిజీగా ఉండి రాలేదు. ప్రసాద్ గురించి చెప్పుకోవడం, నా గురించి నేను చెప్పుకోవడం అండి. ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నప్పటి నుంచి కలిసి మా ట్రావెల్ స్టార్ట్ అయింది. అంటే ఎంత ఈజీ అంటే నేను తనతో వర్క్ చేయడానికి, నేను షూట్ చేసి నేను సీన్ పేపర్ లేకుండా కూడా నేను రష్ పంపించేస్తే నేను ఏమనుకున్నా సేమ్ మ్యాస్టర్ అలా ఎడిట్ చేసి చూపించేస్తారు. అంత సింక్ మా ఇద్దరికి. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో త్వరగా నేను 4 నెలల్లో సినిమా ఫినిష్ చేయడానికి నువ్వు కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు నువ్వు వర్క్ ఫినిష్ చేసి నాకు చూపించడం వల్ల నేను చేయగలిగాను నేను. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాట్లాడుతున్నాను రా, డ్యాన్స్ చేద్దాం, చూద్దాం తప్పకుండా చూద్దాం. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న దంతులూరి, మా ఇద్దరితో ఫస్ట్ కాంబినేషన్ సినిమా. మాకు అంటే నా కలర్ ప్యాలెట్లో ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ నాకు దగ్గరుండి అన్నీ పర్ఫెక్ట్గా ఏమైతే కావాలో మా డిఓపి గారితో కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటూ తను పర్ఫెక్ట్గా అన్నీ నా కాస్ట్యూమ్స్ అన్ని ప్రజెంట్ చేసింది. థ్యాంక్ యూ ప్రసన్న. అండ్ ఆర్టిస్టులు అందరికీ అండి థ్యాంక్ యూ. మా రమేష్ రెడ్డి గారు, సందీప్ గారు, అందరికీ, మిగతా ఆర్టిస్టులు అందరికీ కూడా థ్యాంక్స్. నారా రోహిత్ గారు సార్, ఇప్పటి వరకు రోహిత్ గారిని మీరు ఒకలా చూసుంటారు, ఈ సినిమాలో రోహిత్ గారిని ఇంకోలా చూస్తారు. ఆయనలో ఉన్న ఒక మాస్ యాక్షన్ బయటకు వచ్చింది. ఆయన ఇప్పటి వరకు చాలా సెన్సిటివ్ కథలు చేశారు, ఒక మంచి కథలు చేశారు. ఆయన ఈ సినిమాలో ఒక మాస్ డైలాగ్ చెప్తారు, డెఫినెట్గా ఆడియన్స్కి చాలా ఫీస్ట్ ఉంటుంది. రోహిత్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను సపోర్ట్ చేసి లొకేషన్లో నాకున్న చిన్న ఇబ్బందులను కూడా మీరే నాకు క్లియర్ చేసి హ్యాపీగా నాకు సినిమా ఫినిష్ అవ్వడానికి కారణం మీరు. థ్యాంక్ యూ సార్, ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. మనోజ్ అన్నా, ఏయ్ అన్నతో పనిచేస్తే ఎనర్జీ మామూలుగా ఉండదు. ఎందుకంటే డే 1 క్యారెక్టర్ గురించి వెళ్ళి కలిసి అన్న ఇలా చేద్దాం అన్నప్పుడు ఆయన కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, ఇలా చేద్దాం అనేసి మేము డిస్కస్ చేసుకొని, నేను సత్య, మా వెంకట్, మనోజ్ అని డిస్కస్ చేసుకొని చేసాము. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటి వరకు మనోజ్ అన్న మీరు ఒకలా చూస్తున్నారు స్క్రీన్లో, ఇది చూసిన తర్వాత ఇప్పటివరకు అంటే చాలా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కొంచెం చిన్న పొరికి కథలు చేసుకుంటూ అలా వచ్చారు కదా. ఈ సినిమాలో ఉన్న మెచ్యూర్డ్ క్యారెక్టర్తో డెఫినెట్గా మీరు షాక్ అవుతారు ఆయన ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చూసేసరికి. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ సో మచ్. సాయి బ్రో, ఎంత చెప్పినా తక్కువ బ్రో నీ గురించి. ఎందుకంటే డే లేదు, నైట్ లేదు, ఏం కావాలన్నా మొత్తం సపోర్ట్గా నిలిచి నాకు అసలుకి చెప్పలేకపోతున్నా బ్రో నీ గురించి. అంత ఎక్సైట్ అయిపోతున్నాను. సూపర్ బ్రో. అంటే నాకు ఫస్ట్ సినిమా సాయి గారు అనుకున్న తర్వాత ఈ సినిమాలో చిన్న క్రూషియల్ ఎపిసోడ్స్ ఉంటాయండి కొంచెం. ఈ టీజర్లో వచ్చిన ఒక లాస్ట్ షాట్ చూశారు కదా, ఈ సినిమాలో సాయి గారి పర్ఫార్మెన్స్ ఉంటే మీరు చూస్తారు. అసలుకి ఇప్పటి వరకు సాయి గారు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాతో సాయి గారు ఒక రేంజ్లో ఉంటారు. ఆయన ఉండటమే కాకుండా నన్ను కూడా ఒక స్టెప్ అలా పైకి తీసుకెళ్ళి పెడుతున్నారు. ఒకటే కాదు, చాలా చాలా పెద్ద ఇళ్ళలో పెడుతున్నారు సాయి గారు. అందరు కలిసి, 3 హీరోలు కలిసి నన్ను 1, 2, 3 నా థర్డ్ స్టెప్ ఇది. ముగ్గురు కలవడంతో నేను ఒకటేసారి ఇంటూ 3 అంటే 9 స్టెప్స్ పైకి వెళ్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే సారీ. డ్యాన్స్ చేద్దాం తప్పుడు, అందరూ వచ్చే చేద్దాం తప్పకుండా. ఒకటే చెప్తాండి, కరెక్ట్గా ఇదే జాన్ 20 నా నాంది సినిమా స్టార్ట్ అయింది రామాయణ స్టూడియోలో. అలాగే ఈ 20 ఈ టీజర్తోనే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం. నేను ఒకటే చెప్తున్నా, నాంది చూసినప్పుడు మీరు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో,
ఎంత ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యారో ఈ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి కానీ ఆల్ క్రాఫ్ట్స్ అలాగే థ్రిల్ ఫీల్ అవుతారు, అలాగే ఎమోషన్ ఫీల్ అవుతారు. నాందిది అంత పేరు వచ్చిందో దీంతో నాకు అంతకన్నా మంచి పేరు వస్తుంది. దీని తర్వాత నా కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ నేను మర్చిపోయాను మా హీరోయిన్ అదితి శంకర్ గురించి, సారీ. అండ్ దానికి ముందు మా కృతి గురించి, మా కృతి పాప తను అందరికన్నా ఎక్కువ తను సపోర్ట్ చేసిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా హీరోయిన్ అదితి శంకర్ గారు డాక్టరు. అంత పెద్ద డైరెక్టర్ గారు అమ్మాయి అయినా కానీ ఏ రోజు తను యాటిట్యూడ్ ఉండదు, ఏమి ఉండదు, చాలా గ్రౌండ్ ఎత్తుంటుంది తను. అంటే ఎలాగంటే ఇంత వెన్లే సాంగ్ అప్పుడు చిన్న లుంగి కట్టుకుని డ్యాన్స్ ఉంటుందండి. ఆ లుంగి కట్టుకుని డ్యాన్స్ చేయడం కోసం చిన్న ఇబ్బంది పడుతుందేమని అడిగితే లేదు సార్ చేద్దాం ఉంది. అది రాజమండ్రి దగ్గర పక్కన ఒక రోడ్డు దగ్గరలో అనమాట లొకేషన్. అది లుంగి కట్టుకుని అంతకుముందు డ్యాన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా కానీ. తాను అసలు ఇబ్బంది పడకుండా అందరి ముందు కంఫర్ట్ ఫీల్ అయ్యి లుంగి కట్టుకొని తను డ్యాన్స్ చేసిందంటే చాలా సపోర్టివ్ అండి. అలాగే థ్యాంక్ యూ అది. మనం ఇంకా అందరి గురించి కూడా మనం ఫైనల్ చాలా ప్రమోషన్స్ ఉంటాయి, అట్లా మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ వస్తుంది కానీ డాన్స్ రావాలంటే వేదిక మీదకి. సారీ అండి, అలాగే ఈరోజు ఈవెంట్కి రాలేకపోయినా మా ఆనంద్ గారి గురించి, దివ్య పిల్ల గారి గురించి చెప్పడం మర్చిపోయాను. వాళ్ళిద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా మంచి క్యారెక్టర్స్తో మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ డాకు సందు అలాగే మా సంపత్ గారు అందరూ ఆర్టిస్ట్ అందరూ కూడా అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ నాకు అంటే అందరూ ఎందుకో నాకు తెలియదు కానీ వచ్చిన ఫస్ట్ నాకు బాగా క్లోజ్ అయిపోతారు. నాకు టైమింగ్స్ విషయంలో ఏ విషయంలో నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు పిలిచేద్దామా? సో చాలా